నెయ్యి వేసుకుందామండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే కొంచెం మాడకోకుండా ఉంటుంది. కొద్దిగా రైస్ వేసుకొని నాకెవరు నేర్పలేదండి ఇవి. నాకు నేనుగా ఓన్గా తెలుసుకున్నవి అంతే. నేను ఇక్కడ చూడలేదు, ఎవరు నాకు నేర్పలేదు. ఈ లవంగాలు తగిలితే చిరాకు వస్తుంది. ఇది చికెన్ ఫ్రై అంటే కొద్దిగా గ్రేవీ ఉంది అనుకోండి, మనకి కలుపుకుంటానికి అది ఇబ్బంది ఉండదు అన్నమాట. అందుకని ఇట్లా గ్రేవీగా చేస్తాను. గ్రేవీగా చేసుకుంటే కొంచెం తినటానికి కలుపుకోవటానికి బాగుంటుంది. అట్లా పైన ఇంకొక లేయర్ వేసుకున్నాం. మా తమ్ముడు నేనే కదండి, సరిపోతుంది. ఇది ఇద్దరమే కదా తినేది. తర్వాత ఫ్రై ఆనియన్స్, ఆల్రెడీ ఫ్రైలో వేసాం కాబట్టి సరిపోతుంది. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, మీరు కలర్ కోసం కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. చాలామంది కుంకుమ పువ్వు వేస్తారు. ఇప్పుడు నాకు అందుబాటులో లేదు కాబట్టి కొద్దిగా పసుపు కలరు కలిపానండి, అది వేస్తున్నా కొంచెం లైట్గా. తర్వాత హాఫ్ బాయిల్ చేసాం కదండి రైసు, నేనైతే పాలు పోస్తాను. ఎందుకంటే పాలు పోస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకు పాలు పోస్తాను. తర్వాత మనం ఫస్ట్లో కొద్ది వాటర్ తీసుకున్నాం కదా, ఆయిల్తో ఉంటుంది కదా వాటర్, ఆ వాటర్ కొద్దిగా వేస్తాను. ఇదిగోండి, బాగుంది కదా బిర్యానీ. 5 పీస్ బిర్యానీ అనుకుంటారు, ఫ్రైలో ఎందుకింత గ్రేవీ చేసింది, తర్వాత ఇన్ని పాలు పోసింది, ఇంత వాటర్ పోసింది అనుకుంటారు. చూడండి, వాటర్ ఎక్కడైనా ఉందా? లేదు. పీస్లో నాకే పడుతున్నాయి. మా తమ్ముడికి ఏం పెట్టాలి, నేనే తింటే. నా ఫ్రెండ్ వచ్చింది, దానికి కూడా కొంచెం పెడతాను. మనం తింటున్నప్పుడు మన పక్క వాళ్ళకి కూడా పెట్టాలి కదా. నాకు వండి పెట్టడం అంటే ఎంత ఇష్టమో. నేను చేశానని కాదు కానండి, చాలా బాగుంది. సాఫ్ట్గా ఉంది రైసు, చికెన్ పీస్ కూడా బాగుంది.